హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావటం జరిగింది. రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఉచిత పంటల బీమా అనేది ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రస్తుత ఖరీఫ్ వరకు ఈ పంటలో ఎవరైతే నమోదు చేసుకున్నారో వారి పంటలన్నిటికీ కూడా ప్రభుత్వం ఉచిత పంటల బీమా అనేది కల్పించనుంది. ఇక వచ్చే రబీ నుంచి మాత్రం 2019కి ముందు ఉన్నటువంటి విధానమే అమలు చేస్తామని అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ఇప్పటికే టెండర్లు అనే ప్రక్రియ అనేది పూర్తిగా కాలిన ఖరీఫ్ సాగు కూడా మొదలైందని, మళ్ళీ ఇప్పుడు పంటల బీమా కొరకు కొత్తగా టెండర్లు పిలిచి ప్రక్రియ పూర్తి చేసేసరికి ఆలస్యం అవుతుందని, దీంతో రైతులకు నష్టం జరిగే అవకాశం ఉందని, అందువల్ల ఆల్రెడీ టెండర్లు పిలిచి ఉన్నారు కనుక ఆ టెండర్ల ప్రకారమే పంటల బీమా అనేది వర్తింపచేస్తామని చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అనేది సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు నష్టం జరగకుండా ఈ పంటల బీమా అనేది ప్రస్తుతం కంప్లీట్ అయినటువంటి టెండర్ల ద్వారానే ఈ పంటల బీమా అనేది అమలు చేస్తామన్నారు. అయితే వచ్చే రబీ నుంచి మాత్రం 2019కి ముందు ఉన్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల ప్రకారం అమలు చేస్తామని అయితే ప్రభుత్వ అధికారులు అయితే చెబుతున్నారు. నేడు రైతులకు ధాన్యం బకాయిలు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. అంటే గతంలో ఎవరైతే రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిందో వారికైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎటువంటి డబ్బులు అయితే ఇంకా చెల్లించలేదు. అంటే ఆ డబ్బులన్నీ కూడా గత నెలలో అయితే 49,350 మందికి 1000 కోట్లు ప్రభుత్వం అయితే విడుదల చేసింది ధాన్యం బకాయిలు అనేది. అలాగే ఇక 35,374 మందికి ఇంకా ధాన్యంకు సంబంధించి కొనుగోలుకి సంబంధించినటువంటి డబ్బులు అనేవి వేయవలసి ఉండగా వాటిని 174.47 కోట్ల బకాయిలను అయితే ప్రభుత్వం తాజాగా విడుదల చేయాలని నిర్ణయించి విడుదల చేసింది. ఒక రైతు ఖాతాలో ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన బకాయిలు అనేవి వారి అకౌంట్లోకి అయితే జమ చేయబడతాయి. ప్రభుత్వం అయితే వారికి ధాన్యం కొనుగోలు బకాయిలు అనేది విడుదల చేసింది కనుక రైతులు ఎవరైతే ఉన్నారో మీ అకౌంట్లు అనేవి చెక్ చేసుకోండి. ప్రభుత్వం అనేది ఈ ధాన్యం సంబంధించిన బకాయిలు అనేది రిలీజ్ చేయడం జరిగింది కనుక మీరు మీ యొక్క అకౌంట్లు అనేది చెక్ చేసుకుని ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. తెలియని వారు ఎవరైతే ఉన్నారో రైతులకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.